ఎక్కడికి వెళ్ళిపోవే ఇప్పుడు నువ్వే ఈ ఏ మధ్య పని మానేశాం కదా. Bye. ఈఎంఐ కట్టలేదే మీ పాప ఈఎంఐ ఫోన్ ఈఎంఐ కట్టలే మరి నాకు తెలీదు. తెలీదా 7,000 కట్టాలి సార్ పంపించాడు ఇంకే అలా తిరుగుతాను మీ ఇంట్లో అలా మొత్తం తిరుగుతుంటే ఎక్కడ మా ఇక్కడ ఇల్లు? అటుపక్క అలాగ వెళ్తున్నావు కదా ఈ రోజుకినా అక్కడి నుండి కదా వస్తున్నావు ఆ జంక్షన్ నిండి అలాగా కొద్ది ఇంటికి పోయి మా ఇల్లు తెలియదు. వెళ్ళి తెలీదు సార్ లొకేషన్ ఆడుతాను అన్నారు నాకు లొకేషన్ పెట్టండి. లొకేషన్ పెట్టమనలా తప్పదు మరి మా నాన్నకు తెలియదు. అవునా ఉమ్. అదే మీ పాపకి మీ పేరేటి నా పేరు పక్కన పెట్టి మా పాప పేరు ఏం పేరు వచ్చింది? నా పేరు పక్కన పెట్టి మా పాప పేరు ఏం పేరు వచ్చింది? మీ సార్ లొకేషన్ డీటెయిల్స్ అని పెడతాను నా ఫోన్ నా లో ఫోన్ పెట్టిన తర్వాత మాట్లాడదాం. మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా బాబాయ్ నేను బయటికి వెళ్తాను. నేను ఇప్పుడు ఉన్నాను. పనిలోకి వెళ్ళిపోతారా ఆ, ఏ పని కాఫీ పని. ఆహా మొన్న అదే చెప్పారు మొన్న కొన్ని వచ్చాను ఈ వీధిలో తిరుగుతున్నా రోజుకి మీరు కనిపించలేదు ఏం మరి మాకు తెలియదు కదా లొకేషన్ ఏదో ఈఎంఐ ఏదో మనకి ఆఎంఐ ఏదో మాకు ఏ తెలుసు. ఆహా సరే సార్కి ఫోన్ చేస్తాను లేండి చెయ్యి నువ్వు మాట్లాడుతాను. చెయ్యి నువ్వు మాట్లాడుతాను. హలో అదే మా పాప ఏం కథ ఎవరండి పేరేంటండి? మేఘనా మేఘనా సారీ అండి మా పాప పెళ్లి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇదే నా విషయాలు. మా పాప పెళ్లి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇదే నా విషయాలు. అవునా అయితే మీరు కాదే అది అందుకే అన్నా.